ఒక పక్కన ఇరాన్ అధ్యక్షుడి మాటకి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నటువంటి ఐఆర్జీసీ ఇవాళ మరొకసారి బహ్రెయిన్ మీదను విరుచుకుపడింది. బహ్రెయిన్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడులు చేసింది. దుబాయ్లో ఉన్నటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేసింది. బహ్రెయిన్లో ఉన్నటువంటి మనామా ఆయిల్ క్షేత్రం అంటే పెద్ద ఎత్తున ఆయిల్ సప్లై చేసే సెంటర్ని దెబ్బతీసింది. దుబాయ్లో ఉన్నటువంటి ప్రధాన వ్యాపార వాణిజ్య కట్టడాలని ధ్వంసం చేసింది. వరుసపెట్టి దాడులు కొనసాగిస్తోంది. సిరియా మీద కూడా దాడులు చేసింది. సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ అసెట్స్ మీద దాడి చేసింది. కంటిన్యూగా దాడులు కొనసాగుతూ ఉన్నాయి. యుద్ధం ముదురుతోంది తప్పించి తగ్గటం లేదు. యుద్ధాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నాలు బ్రెజిల్, చైనా చేస్తున్నా అసలు వాళ్ళ మాట వినేవాళ్ళు లేరు. మేము చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నామని చెప్తుంటే అసలు మీతో సంబంధమే లేదు, మధ్యవర్తిత్వం చేయాలంటే మా దగ్గరికి కాదు రావాల్సింది, అమెరికా దగ్గరికి పోండి అని ఓ పక్కన ఇరాన్ చెప్తున్నటువంటి వేళ ఏం జరుగుతుందో చూడాలి.